హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామెన్క్లేచర్లో థర్డ్ పార్ట్ చూస్తున్నాం. ఫస్ట్ వీడియో నామెన్క్లేచర్లో బేసిక్ టర్మినాలజీస్ ఏమున్నాయి, రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇలాంటివి చూసాం. నెక్స్ట్ సెకండ్ వీడియోలో మన కామన్ నేమ్స్ చెప్తున్నప్పుడు ట్రివియల్ మెథడ్ అన్నాం కదా, అందులో మనకు తెలుసుకోవాల్సిన కొన్ని టర్మినాలజీస్ చూసాం. హోమోలాగస్ సిరీస్ కానీ, తర్వాత ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్, క్వాటర్నరీ కార్బన్ కానీ, ఐసో కాంపౌండ్, నియో కాంపౌండ్ అంటే ఏంటి, ఐసో, నియో, ఎన్ నార్మల్ హెక్సేన్, నార్మల్ హెప్టేన్ అంటుంటాం. ఎన్ అంటే ఏంటి, ఎన్ ప్రిఫిక్స్ ఎప్పుడు వాడతారు, సో ఇవన్నీ. తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్ వర్డ్ను ఏ ఆర్డర్లో యూజ్ చేసి నేమ్ రాస్తాం, ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చూసాము. దెన్ ఈరోజు మనం ఏం చూద్దామంటే నేమింగ్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. సో బ్రాంచెస్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్లకు నేమ్స్ ఎలా ఇవ్వాలి. సో నేమింగ్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. సో బ్రాంచ్ ఉన్నటువంటి లేదా బ్రాంచెస్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్లకి నేమ్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. నథింగ్ బట్ రూల్స్ ఫర్ ద నేమింగ్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఇప్పుడు మనం రూల్స్ అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. ఆ రూల్స్ మనకు అర్థమవుతే ఆర్గానిక్ కాంపౌండ్లకు నేమ్ ఇవ్వడం ఈజీ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే పేరెంట్ చైన్, ఓకేనా. ఫస్ట్ థింగ్ పేరెంట్ చైన్ అంటే ఏంటి, ఓకే, అది చూద్దాం. పేరెంట్ చైన్ ఈజ్ నథింగ్ బట్ the longest carbon chain, simply longest carbon chain. సో మనకిచ్చిన కార్బన్ కాంపౌండ్ లో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఎలా పాసిబుల్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడమే ఫస్ట్ స్టెప్. సో ఆ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏమంటారంటే పేరెంట్ చైన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. Let us take one example. CH3, CH2, CH, CH2, CH3, CH3. This is the compound. Same compound మళ్ళీ రాద్దాం. CH3, CH2, CH, CH2, CH3 and then CH3. ఓకే, ఇందులో పేరెంట్ చైన్ 2 డైరెక్షన్స్లో సెలెక్ట్ చేద్దాం, ఏది కరెక్టో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే లెటస్ టేక్ దిస్ ఈజ్ ద పేరెంట్ చైన్, స్ట్రైట్ చైన్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా తీసుకుంటాను పేరెంట్ చైన్, ఓకేనా. నో విచ్ ఈస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్ according to the rule. So longest carbon chain is the parent chain, nothing but having more carbons, nothing but having more number of carbons, ఓకేనా. ఎక్కువ కార్బన్స్ వచ్చేలాంటి చైన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడు పేరెంట్ చైన్ లో 1 2 3 4 కార్బన్స్ వచ్చాయి. మరి ఇలా తీసుకున్నప్పుడు 1 2 3 4 5 కార్బన్స్ వచ్చాయి. హియర్ 4 కార్బన్స్ అండ్ ఫర్ దిస్ సెలెక్షన్ 5 కార్బన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లాంగెస్ట్ చైన్. సో అకార్డింగ్ టు ద రూల్ దిస్ ఈస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్, దిస్ ఈస్ ద రాంగ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. ఇది ఫస్ట్ రూల్. ఓకే, డన్. నౌ కమ్ టు సెకండ్ రూల్. selection
and naming of పేరెంట్ చైన్. ఓకేనా? కరెక్ట్ పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్ చైన్ అంటే మోర్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే పేరెంట్ చైన్ అన్నాం. మరి సపోజ్ ఏ కాంపౌండ్ హ్యాస్ 2 or more parent chains, I mean more than one longest chains are possible. ఒకవేళ మన కాంపౌండ్ లో 1 కంటే ఎక్కువ లాంగెస్ట్ చైన్స్ పాసిబుల్ అవుతాయి. అప్పుడు ఎలా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవడం? చూడు, స్టేట్మెంట్ తర్వాత రాద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. చూడు, లెట్ us take one example. CH3 CH CH3 CH CH2 CH2 CH3 CH CH3 CH3 ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఓకేనా? దెన్ ఇలాంటిదే సేమ్ కాంపౌండ్ మళ్ళీ వేద్దాం. CH3 CH CH3 CH CH2 CH3 CH CH3 CH3 సేమ్ కాంపౌండ్ వేసాం. హియర్ 2 లాంగెస్ట్ చైన్స్ ఆర్ పాసిబుల్. స్ట్రైట్ లైన్ లో తీసుకుందాం. 1 2 3 4 5. సో దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. ఇలా చూద్దాం. ఎల్ షేప్ లో 1 2 3 4 5. ఓకే, అర్థమవుతుందా? హియర్ 2 పేరెంట్ చైన్స్. సో ఇన్ దిస్ లాంగెస్ట్ చైన్ 1 2 3 4 5 carbons. So 5 carbons are possible. For this longest chain 1 2 3 4 5, again 5 carbons are possible. Okay na? Compound is same. 2 possible longest chains are available with same number of carbons. Now we have to choose one parent chain. One is correct, one is wrong. So which is correct and which is wrong? ఇది చూడాలి. ఇలా 1 కంటే ఎక్కువ లాంగెస్ట్ చైన్స్ విత్ సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ తో పాసిబుల్ అయినప్పుడు కరెక్ట్ పేరెంట్ చైన్ ఎవరు అంటే ద లాంగెస్ట్ చైన్ దట్ కంటైన్ మోర్ సబ్స్టిట్యూయెంట్. ద లాంగెస్ట్ చైన్ దట్ కంటైన్స్ మోర్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పేరెంట్ చైన్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ పేరెంట్ చైన్ కి ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి? 1 మిథైల్, ఇథైల్, మిథైల్. 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 సబ్స్టిట్యూయెంట్. అండ్ హియర్ దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ అనదర్ సబ్స్టిట్యూయెంట్. సో 2 substituents. So the rule is if more than one longest chain, okay na, more than one longest chain is possible with the same number of carbons. ఇది ఇంపార్టెంట్. విత్ సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ నుండి 1 కంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ది వన్ దట్ ఈజ్ హ్యావింగ్ మోర్ సబ్స్టిట్యూయెంట్స్ is considered as a parent chain. Okay, this is the rule. Got it? అర్థమవుతుందా? 1 కంటే ఎక్కువ లాంగెస్ట్ చైన్స్ పాసిబుల్ అవుతున్నాయి విత్ సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్. దెన్ వీ హ్యావ్ టు చూస్ ద లాంగెస్ట్ చైన్ హ్యావింగ్ మోర్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ కాల్డ్ ఏ
పేరెంట్ చైన్. ఓకే, రెండింటిలో 5 కార్బన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఈ లాంగెస్ట్ చైన్ కు 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. ఇదంతా ఒక సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్, కానీ ఇక్కడ 1 2 3 వస్తాయి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్, దిస్ ఈస్ రాంగ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. సో దిస్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. గాట్ ఇట్? 2 రూల్స్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ రూల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే థర్డ్ వన్ లీస్ట్ సమ్ రూల్ అంట. ఏంటి ఆ లీస్ట్ సమ్ రూల్ చూద్దాం. ఓకేనా, దాని నేమ్ లోనే ఉంది. లీస్ట్ అంటే ఏదో లీస్ట్ గా ఉండాలంట. సమ్ అంటే సమ్మేషన్ వాల్యూ, ఏదో సమ్మేషన్ వాల్యూ లీస్ట్ గా ఉండాలి. అలాంటి రూల్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏమంటున్నాడు థర్డ్ వన్? ద థర్డ్ రూల్ ఈజ్ లీస్ట్ సమ్ రూల్. సో ద సమ్మేషన్ వాల్యూ షుడ్ బి లీస్ట్. సో హూజ్ సమ్మేషన్ వాల్యూ అది తెలుసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒక కాంపౌండ్ తీసుకుందాం, తర్వాత రూల్ రాద్దాం. CH3 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3, right? Okay, this is the compound. Here the rule says that the sum of or summation of positions of substituents should be least. అంటే ఇప్పుడు పేరెంట్ చైన్ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 కార్బన్స్, 2 సబ్స్టిట్యూయెంట్స్. 1 2 3 4 5 6 కార్బన్స్, అగైన్ 2 సబ్స్టిట్యూయెంట్. సో స్ట్రైట్ లైన్ తీసుకున్నా, ఇలా ఎల్ షేప్ లో తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో దిస్ ఈస్ ద పేరెంట్ చైన్, స్ట్రైట్ వన్. Now this is one substituent, another substituent. 2 substituents are present. Okay. Now we have to give number to the carbons in the parent chain. Parent chain లో ఉన్న కార్బన్లకు నంబరింగ్ ఇవ్వాలి. సరే, ఎలా ఇవ్వాలి? 1 2 3 4 5 6 or 1 2 3 4 5 6, either left to right or right to left. For example, left to right ఇచ్చాము అనుకుందాం. Say this is first carbon, second carbon, third carbon, fourth carbon, fifth carbon, sixth carbon. Left to right is there. Then what are the positions of substituent? Second position and fourth position. So 2 plus 4 is equals to 6. 2 substituents at second and fourth positions. Now give numbering from right to left. Right nunchi left ki iddam. So this is the first carbon. Say first carbon, second carbon, third carbon, fourth carbon, fifth carbon, sixth carbon. If we give numbers from right to left, the positions of substituents are third position and fifth position. So the summation 3 plus 5 is equals to 8. Okay, మరి which is the correct way of numbering? ఇది తెలుసుకోవాలంటే రూల్ తెలియాలి. The rule states that the sum, nothing but summation, the sum of positions of substituents should be least. Okay, పొజిషన్ల సమ్ను అబ్జర్వ్ చేస్తే లీస్ట్ ఏ డైరెక్షన్ లో వస్తుందో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ నంబరింగ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ గా నంబర్ ఇస్తే 2 + 4 టోటల్ 6 వచ్చింది.
రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తే థర్డ్ ప్లస్ ఫిఫ్త్ 8 వచ్చేసి. The rule says that positions sum should be least. So this is wrong and this is right. అర్థమైందా? సో for this compound the correct way of numbering is from left to right. అలాగని అన్నిటికీ లెఫ్ట్ టు రైటే ఉండదు. ఈ రూల్ ఫాలో అవుతూ కాంపౌండ్ కు చెక్ చేసుకోవాలి. ఓకేనా? దట్స్ రూల్ నెంబర్ 3 ఓవర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఫోర్త్ రూల్ ఏం చెప్తుందంటే నేమింగ్ ద సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ కు నేమ్ ఎట్లా ఇవ్వాలి? నేమింగ్ ది సబ్స్టిట్యూయెంట్. చూద్దాం. Let us take one example to understand this rule. CH3, CH2, CH, CH3, CH, CH2, CH3, not here, CH2, CH, CH2, CH3, CH2, CH3. Okay, one example తీసుకుందాం. First we have to select the parent chain, nothing but longest continuous chain. 1 2 3 4, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. స్ట్రైట్ గా వెళ్ళిన 7 కార్బన్స్, ఇలా ఎల్ షేప్ లో బెండ్ అయిన 7 కార్బన్స్. ఓకేనా? బట్ స్ట్రైట్ గా వెళ్తే సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని వస్తాయి? 1 2. ఇలా బెండ్ అవుతే సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని వస్తాయి? 1 and 2. సేమ్. సో ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో స్ట్రైట్ గా తీసుకుందాం. నౌ దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్ అనుకుందాం. సబ్స్టిట్యూయెంట్స్ అనుకుందాం. ఇప్పుడు వీ హ్యావ్ టు గివ్ నేమ్. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు గివ్ నంబర్స్ టు ది కార్బన్స్. లెఫ్ట్ నుంచి రైట్ కి ఇద్దాం. 1 2 3. సో థర్డ్ ప్లేస్ 4 5, ఫిఫ్త్ ప్లేస్. టోటల్ ఎంత? 8. రైట్ నుంచి లెఫ్ట్ కి ఇస్తే 1 2 3, థర్డ్ ప్లేస్, 4 5, ఫిఫ్త్ ప్లేస్. నేను ఒక చిన్న కరెక్షన్ చేద్దాం. ఇక్కడ మిథైల్ పెట్టేద్దాం. CH3. ఓకే, ఇప్పుడు చూద్దాం పొజిషన్ చూద్దాం. ఇది మనకు సబ్స్టిట్యూయెంట్ కదా నేను. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్ కి ఇద్దాం. లెఫ్ట్ నుంచి రైట్ 1 2, సెకండ్ ప్లేస్, 3 4 5, 2 + 5 7. అర్థమైంది? నేను ఇక్కడ చూడు 1 2 3. రైట్ నుంచి లెఫ్ట్ కి ఇస్తే 3 4 5 6. 1 2 3 4 5 6. 3 + 6. దిస్ ఈజ్ 9. సో నంబరింగ్ ఎలా ఇవ్వాలి? రైట్ నుంచి లెఫ్ట్ కు నంబరింగ్ ఇస్తే థర్డ్ ప్లస్ సిక్స్త్ 9 వస్తుంది సమ్మేషన్ వాల్యూ. లెఫ్ట్ నుంచి రైట్ కి ఇస్తే 2 + 5 7 వస్తుంది. సో ఇది కరెక్ట్ కదా? కాబట్టి నంబరింగ్ ఎలా ఇవ్వాలి? లెఫ్ట్ నుంచి రైట్ కి ఇవ్వాలి. ఐ మీన్ లైక్ దిస్. 1 2, థర్డ్ కార్బన్, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, సిక్స్త్ 1, సెవెంత్ 1. సో నంబరింగ్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ కాంపౌండ్ కి నేమ్ చెప్పాలి. ఓకేనా? ఇదేంటిది? ఇథైల్. ఆల్కైల్. 2 కార్బన్స్ ఉన్న ఆల్కైల్, 1 కార్బన్ ఉన్న ఆల్కైల్, మిథైల్. దిస్ ఈజ్ మిథైల్, దిస్ ఈజ్ ఇథైల్. నౌ గివింగ్ ద నేమ్స్. సో సెకండ్ కార్బన్ హ్యాస్ మిథైల్, ఫిఫ్త్ కార్బన్ హ్యాస్ ఇథైల్ కదా. ఫస్ట్ ఎలా రాద్దామంటే 2 దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్, 5 దగ్గర ఇథైల్ ఉంది కాబట్టి 5 ఇథైల్. ఓకే, సబ్స్టిట్యూయెంట్స్ అయిపోయాయి. ప్రిఫిక్సెస్, తర్వాత రూట్ వర్డ్. మొత్తం 7 కార్బన్స్ కదా. హెప్ట్. అర్థమవుతుందా? హెప్టేన్. హెప్టేన్ లో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కదా ఉండేది.
నథింగ్ బట్ సాచురేటెడ్, హెప్టేన్, దట్స్ ఇట్. 2-మిథైల్ 5-ఇథైల్ హెప్టేన్. ఇలాగే ఇవ్వాలని ఏముంది, ఏమి మిథైల్ ముందు ఎందుకు చెప్పాలి, ఇథైల్ ఎందుకు చెప్పకూడదు? ఫస్ట్ ఇథైల్ రాద్దాం. 5-ఇథైల్ 2-మిథైల్ heptane while naming the substituents. Okay, substituent కు నేమ్ ఇస్తున్నాం. ఫస్ట్ 2-మిథైల్ చెప్పి తర్వాత 5-ఇథైల్ చెప్పాను, తర్వాత 5-ఇథైల్ చెప్పి 2-మిథైల్ చెప్పాను. ఏది కరెక్ట్? అదే ఈ రూల్ చెప్తుంది. ఓకేనా? while naming the substituents, while naming the substituents, we should follow alphabetical order. We should follow alphabetical order. So alphabetical order follow కావాలి. ఓకేనా? alphabetical order follow కావాలంటే this is methyl starts with M, this is ethyl starts with E. సో ఎవరిని ముందు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్ ముందు వస్తుందా, ఈ ముందు వస్తుందా? ఈ ముందు వస్తుంది. సో ఇథైల్ ఫస్ట్ నేమ్ చెప్పాలి, తర్వాత మిథైల్ నేమ్ చెప్పాలి. సో ఫస్ట్ ఇథైల్ నేమ్ చెప్పి తర్వాత మిథైల్ నేమ్. దిస్ ఈజ్ కరెక్ట్ నేమింగ్, దిస్ ఈజ్ రాంగ్ నేమింగ్. అర్థమైందా? సో వెన్ నేమింగ్ ద సబ్స్టిట్యూయెంట్ we should follow alphabetical order. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతూ ఎవరి నేమ్ ముందు వస్తుందో వాళ్ళకే ఫస్ట్ చెప్పాలి. రైట్? ఓకే, రూల్ 4 ఓవర్. నెక్స్ట్ రూల్ 5. సపోజ్ ఏ కాంపౌండ్ కంటైన్ మోర్ దాన్ వన్ ఐడెంటికల్ సబ్స్టిట్యూయెంట్. ఐడెంటికల్ మీన్స్ సేమ్. కాంపౌండ్ లో 1 కంటే ఎక్కువ సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఎలా? ఓకేనా? సో ద రూల్ ఈజ్ సేమ్ substituent in more number, nothing but more than 1. Okay na? In this case we should give some prefixes. Okay na? Should give prefixes to the substituent. ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే రిపీటెడ్ గా ఉందో, 1 కంటే ఎక్కువ టైమ్స్ వచ్చిందో ఆ సబ్స్టిట్యూయెంట్ కి ఒక ప్రిఫిక్స్ యాడ్ చేయాలండి. మరి ఏ ప్రిఫిక్స్ యాడ్ చేయాలి? సపోజ్ 2 సేమ్ ఉన్నాయి, we should use డై. సపోజ్ 3 సబ్స్టిట్యూయెంట్స్ సేమ్ ఉన్నాయి, సో ద ప్రిఫిక్స్ ఈజ్ ట్రై. సపోజ్ 4 సబ్స్టిట్యూయెంట్స్ సేమ్ ఉన్నాయి, టెట్రా. సపోజ్ 5 సేమ్ ఉన్నాయి, పెంటా. లైక్ దట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ప్రిఫిక్సెస్ టు ది సబ్స్టిట్యూయెంట్. అంటే ఆ సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాస్తున్నప్పుడు డై, ట్రై, టెట్రా అని దాని నేమ్ కంటే ముందు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మిథైల్స్ ఉన్నాయనుకో, డై మిథైల్. 2 ఇథైల్స్ ఉన్నాయనుకో, డై ఇథైల్. 3 ఉన్నాయనుకో మిథైల్స్, ట్రై మిథైల్. ఇలా అన్నమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH CH3 CH CH3 CH CH3 CH CH2 CH3 అనుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ద కాంపౌండ్. ఇక్కడ ఫస్ట్ పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి కదా. 1 2 3 4 5 6 అంతే. ఇవన్నీ సబ్స్టిట్యూయెంట్స్ అయిపోతాయి. ఓకేనా? బట్ 3 సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఐడెంటికల్, 3 ఆర్ మిథైల్స్. ఇప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ నంబరింగ్ ఇద్దాం. 1 2
3 4 5 6 4 + 3 7 + 2 9 లెఫ్ట్ నుంచి రైట్ కి ఇస్తే 9 వస్తుంది. సరే రైట్ నుంచి లెఫ్ట్ కి ఇద్దాం. 1 2 3 4 5 6. సో 3 4 5 దగ్గర ఉంది, 12 వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్ కి ఇస్తే 12 వస్తుంది. సో తప్పు కదా, లీస్ట్ సమ్ రూల్ కదా మనం మాట్లాడుతున్నాం. నంబరింగ్ ఇస్తున్నప్పుడు లీస్ట్ ఉండాలి కదా సబ్స్టిట్యూయెంట్ల పొజిషన్ల సమ్ వాల్యూ, కాబట్టి ఇది రాంగ్. సో లెఫ్ట్ నుంచి రైట్ కే నంబరింగ్ ఇవ్వాలి. సో ఇద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్. ఇప్పుడు నేమ్ ఏంటి? 2 దగ్గర మిథైల్, 3 దగ్గర మిథైల్, 4 దగ్గర మిథైల్ ఉంది. సో దీని నేమ్ ఏంటంటే 2, 3, 4. నంబర్స్ మధ్యలో కామాలు ఉండాలి, నంబర్స్ కి వర్డ్స్ కి మధ్యలో హైఫన్ ఉండాలి, న్యూమరికల్ ప్రిఫిక్సెస్ అని చెప్పి. సో 2, 3, 4 ట్రైమిథైల్. మిథైల్ అన్ని మిథైల్సే, వాటికి ముందు ప్రిఫిక్స్ ఏమొచ్చేసింది ట్రై, 3 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ట్రైమిథైల్ టోటల్ 6 కార్బన్స్ కాబట్టి హెక్స్, అన్ని సింగిల్ బాండ్ సాచురేటెడ్. సో 8. ఇది రూల్. అర్థమైంది? సో మోర్ దాన్ 1 సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఐడెంటికల్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు we have to give some prefixes before naming the substituent. సబ్స్టిట్యూయెంట్ నేమ్ చెప్పడానికి ముందు కొన్ని ప్రిఫిక్సెస్ ఇవ్వాలి. 2 సేమ్ ఉంటే డై, 3 సేమ్ ఉంటే ట్రై, 4 సేమ్ ఉంటే టెట్రా, 5 సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ అయితే పెంటా, లైక్ దట్. క్లియర్? సో దిస్ ఈస్ ద 5th rule. Okay. Now we have to go to 6th rule. 6th rule ఏంటో చూద్దాం. ఇన్ కేస్ 2 డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్, ఏమనుకుంటున్నాం ఇప్పుడు? 2 డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ తీసుకున్నాం. అయితే 2 ఎలా ఉంటాయంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. లెఫ్ట్ నుంచి రైట్ కు నంబరింగ్ ఇచ్చిన, రైట్ నుంచి లెఫ్ట్ కు నంబరింగ్ ఇచ్చిన, డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయంట. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదేంటిది ఈక్వల్ డిస్టెన్స్ రావడం? చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఓకేనా? డన్. సో రూల్ నెంబర్ 6 కదా. ఓకే, రూల్ నెంబర్ 6. The rule is different substituents at equal distances. Substituents are different but they are at equal distances. ఇదేంటో చూద్దాం. ఎగ్జాంపుల్ చూసాక ఐడియా వస్తుంది, చూద్దాం. CH3 CH2 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3 ఇది కాంపౌండ్ తీసుకుందాం. ఓకే, సరే. పేరెంట్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఎలా వచ్చినా 7. So this is the parent chain. Now these two are substituents. One is methyl, one is ethyl. So this is methyl and this is ethyl. Okay, methyl, ethyl. సరే, ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. లెఫ్ట్ నుంచి ఇస్తే 1 2 3 4 5 3 and 5 పొజిషన్స్ వస్తున్నాయి వాటి. రైట్ నుంచి ఇద్దాం. 1 2 3 4 5 అగైన్ 3 and 5. లెఫ్ట్ నుంచి రైట్ కు నంబరింగ్ ఇస్తే 3 and 5 పొజిషన్స్ 8. రైట్ నుంచి లెఫ్ట్ ఇస్తే 3 and 5 పొజిషన్స్ అగైన్ 8. 1 2 3 4 5 3 plus 5. లెఫ్ట్ నుంచి ఇస్తే 1 2 3 4 5 3 plus 5. ఇలాంటప్పుడు ఎలా అయినా ఇవ్వవచ్చులే అనుకుంటే రాంగ్. ఇలాంటప్పుడు
different substituents. One is methyl, one is ethyl, but at equal distances. ఎట్ చూసినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే should follow alphabetical order for numbering the carbons. ఓకేనా? ఇన్ చైన్ మన పేరెంట్ చైన్లో ఉన్న కార్బన్ కు నంబరింగ్ ఎట్లా ఇచ్చినా ఒకటే అనుకుంటే పొరపాటు. ఇలా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరి నేమ్ ముందు వస్తుందో వాళ్ళకు లిస్ట్ రావాలి. ఇక్కడ మిథైల్, ఇథైల్ స్టార్ట్స్ విత్ ఎం, స్టార్ట్స్ విత్ ఈ. ఎవరు ముందు వస్తారు? ఇథైల్ ముందు వస్తుంది. కాబట్టి తనకు లిస్ట్ నంబర్ వచ్చేలాగా మనం కార్బన్లకు నంబరింగ్ ఇవ్వాలి. దీనికి లిస్ట్ రావాలంటే రైట్ సైడ్ నుంచే కదా. సో 1 2 3 4 5 6 7 ఇది నేనా రూల్. సో అర్థమైంది అనుకుంటా. సరే, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో కావాలి. సో ఆబ్వియస్లీ ద నేమ్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ ఇథైల్ ముందు చెప్పాలి. సో 3 ఇథైల్ 5 మిథైల్ టోటల్ 7 కదా. హెప్ట్ అన్ని సింగిల్ బాండ్స్ కదా. ఏన్ హెప్టే. దట్స్ ఇట్, రూల్ ఓవర్. నెక్స్ట్ 7th రూల్ for naming alkenes and alkynes. For naming alkenes or alkynes. So alkenes alkynes కు నేమ్ ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు తీసుకున్న ఒక కాంపౌండ్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్లో డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ పొజిషన్స్ చూసుకో, రెండు ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ ఏ కాంపౌండ్ కంటైన్ బోత్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ లైక్ దిస్, CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్, ఓకేనా. C ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ CH3, వన్ కాంపౌండ్, ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 C ట్రిపుల్ బాండ్ CH, అదొక కాంపౌండ్ తీసుకున్నాం. సో బోత్ ద కాంపౌండ్స్ కంటైన్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. ఇప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇది మన రూల్, ఓకేనా. Suppose both double bond and triple bond are at different positions, ఓకేనా. డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నాయనుకో, ఓకేనా. ఫాలో లీస్ట్ సమ్ రూల్, లీస్ట్ సమ్ రూల్ ఫాలో అయిపో. అలా కాకుండా ఇఫ్ బోత్ అట్ సేమ్ డిస్టెన్స్, ఒకవేళ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ పొజిషన్స్ చూస్తే రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. అప్పుడు ఎట్లా? డిఫరెంట్ పొజిషన్స్ ఉంటే లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవుతాం. సమ్ చేసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి నంబరింగ్ ఇస్తే ఎట్ సైడ్ నంబరింగ్ ఇచ్చినప్పుడు లీస్ట్ వస్తే అది ఫాలో అయిపోతుంది. బట్ బోత్ ఆర్ అట్ ఈక్వల్ డిస్టెన్స్, ఓకేనా. ఇవి బోత్ ఆర్ అట్ సేమ్ డిస్టెన్స్ ఆర్ అట్ ఈక్వల్ డిస్టెన్స్, ఓకేనా. అప్పుడు దెన్ గివ్ ప్రియారిటీ టు డబుల్ బాండ్. ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలంట? డబుల్ బాండ్కి ఇవ్వాలి, రెండు ఈక్వల్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూడు, లెఫ్ట్ నుంచి రైట్కి ఇద్దాం. 1 2 3 4 5 6. సో సెకండ్ దగ్గర డబుల్ బాండ్, 5 దగ్గర ట్రిపుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 7.
ఏ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుందో ఆ పొజిషన్ చెప్పాలి. సెకండ్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్, టోటల్ 7. అదే రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తే 1 2 3 4 5 6 ట్రిపుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ ఎంత? 5. 7 5 నాట్ at equal distance. Both the double bond and the triple bond are at different positions, not at equal distance. అప్పుడు సెంటెన్స్ ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఆర్ నాట్ at ఈక్వల్ డిస్టెన్స్. రెండు ఈక్వల్ డిస్టెన్స్లో లేవు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? ఫాలో లీస్ట్ సమ్ రూల్. సో ఈ రెండింటిలో లీస్ట్ సమ్ ఇది కదా, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ ఇస్తే లీస్ట్ సమ్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ నంబరింగ్, రైట్ నుంచి లెఫ్ట్. బట్ ఇక్కడ చూడు, ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తే 1 2 3 4 5 6. Double bond at second position, triple bond, double bond at a fourth position, triple at second, double at a fourth. Total ఎంత? 6. లెఫ్ట్ నుంచి ఇద్దాం, 1 2 3 4 5 6. లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే డబుల్ బాండ్ స్టార్ట్స్ అట్ సెకండ్ కార్బన్, ఓకేనా. థర్డ్, ఫోర్త్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ ఎంత? 6. సెకండ్, ఫోర్త్ ఇట్లా వచ్చినప్పుడు సెకండ్, ఫోర్త్. నౌ బోత్ ద డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఆర్ అట్ ఈక్వల్ డిస్టెన్స్. రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయమన్నాడు? ఇఫ్ బోత్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ దెన్ ఏమంటున్నాడు? దెన్ గివ్ ప్రియారిటీ టు ది డబుల్ బాండ్. డబుల్ బాండ్కు ప్రియారిటీ ఇవ్వాలి. అంటే డబుల్ బాండ్కు లీస్ట్ నంబర్ వచ్చేలాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డబుల్ బాండ్కు రైట్ సైడ్ నుంచి ఇస్తే ఫోర్త్ ప్లేస్, లెఫ్ట్ నుంచి ఇస్తే సెకండ్ ప్లేస్. కాబట్టి ఇది కరెక్ట్. సో లెఫ్ట్ నుంచి రైట్కు నంబరింగ్ ఇవ్వాలి, అది రాంగ్. ఓకేనా? ఇఫ్ బోత్ ఆర్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ in this case we have to give priority to double bond. If both are at different distances, we have to give number based on least sum rule. Least sum rule follow అవుతూ numbering ఇవ్వాలి. ఇది రూల్ నెంబర్ 7. ఓకే, దెన్ నెక్స్ట్ కాంపౌండ్స్ కంటైన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? ఇంతవరకు మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్ చూసాం, బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ బ్రాంచింగ్ ఉండేవి. ఇప్పుడు డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు చూసాం. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్లకు నేమింగ్ ఎలా ఇవ్వాలో ఇంకో 2 రూల్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ 1 సెకండ్, సరిగా క్లియర్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 8. The rule is compounds having functional group. ఇంతవరకు ఎక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మాట్లాడలేదు మనం. ఓకేనా? అర్థమవుతుందా? ఎక్కడ ఫంక్షన్ గ్రూప్ ఉండే వాటి గురించి డిస్కస్ చేయలేదు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ హ్యావింగ్ బ్రాంచెస్ చూసాం, తర్వాత ఆల్కీన్, ఆల్కైన్ చూసాం. ఓకే, నెక్స్ట్ రూల్ నంబర్ 8. Rule number 8. The rule is compound having functional group. It may be carboxylic functional group, carboxylic acid, ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, సయనైడ్ ఏవైనా కావచ్చు. అలాంటప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద ఫంక్షనల్ గ్రూప్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ పేరెంట్ చైన్.
సో ఫంక్షనల్ గ్రూప్ should include in parent chain. ఓకేనా? even if it violates longest chain rule. ఫంక్షనల్ గ్రూప్ను సాధ్యమైనంత వరకు పేరెంట్ చైన్లోనే ఉండేలాగా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు అలా అంటే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి. సో ఫంక్షనల్ గ్రూప్ను పేరెంట్ చైన్లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం పేరెంట్ చైన్లో కాకుండా బ్రాంచింగ్ వేసుకుంటే ఎక్కువ కార్బన్లు వస్తాయి కదా సార్. సి ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 CH COOH CH2 CH3. This is the compound. So let's select the parent chain. Parent chain ఎలా సెలెక్ట్ చేయొచ్చు? 1 2 3 4 5 కార్బన్స్ వస్తాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇదే కాంపౌండ్ మళ్ళీ వేద్దాం మన క్లారిటీ తీసుకోవడానికి. CH3 CH2 CH2 CH CH2 CH3 COOH. ఓకే, ఇప్పుడు పేరెంట్ చైన్ ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? పేరెంట్ చైన్ ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఈ రూలు బేస్ చేసుకుంటే విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్. ఇది రైట్ ఇది రాంగ్. ఎందుకంటే ద రూల్ సేస్ దట్ ఫంక్షనల్ గ్రూప్ షుడ్ ఇన్క్లూడ్ ఇన్ పేరెంట్ చైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ వయోలేట్స్ లాంగెస్ట్ చైన్ రూల్. ఇలా తీసుకుంటే కార్బన్స్ 1 2 3 4 5 వస్తాయి. ఇలా తీసుకుంటే 6 వస్తాయి. ఇది లాంగెస్ట్ చైన్ కదా, మోర్ కార్బన్స్ వస్తాయి కదా అని ఇలా తీసుకుంటే రాంగ్. అలా తీసుకోవద్దు. ఫంక్షనల్ గ్రూప్ COOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ లోనే ఉండాలి. లాంగెస్ట్ చైన్ రూల్ ను బ్రేక్ అయినా పర్వాలేదు. ఇక్కడ 5 కార్బన్స్ వచ్చాయి పేరెంట్ చైన్ లో, 1 2 3 4 5. కానీ ఇక్కడ ఏమో 6 వచ్చాయి. అయినా పర్లేదు, పేరెంట్ చైన్ సాధ్యమైనంత వరకు ఫంక్షనల్ గ్రూప్ ను మాక్సిమం మనం పేరెంట్ చైన్ లోనే వచ్చేలాగా చూసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. క్లియర్? అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ హ్యాస్ ఏ కార్బన్. కొన్ని ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటుంది, లైక్ దిస్. COOH లో C ఉంది కదా అట్లా. ఇఫ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ having కార్బన్, ఒకవేళ మనం తీసుకున్న కాంపౌండ్ లోని ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటే, అంటే COOH కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్ CHO, సయనైడ్ CN ఇలాంటివి ఉంటే, ఓకేనా, నంబరింగ్ ఈజ్ given to that carbon also. ఆ ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ కు కూడా నంబరింగ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ చూడు, నంబరింగ్ ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, ఇది పేరెంట్ చైన్ కదా అనుకోవద్దు. పేరెంట్ చైన్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటే అందులో ఉన్న దానికి నంబరింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో నంబరింగ్ ఈస్ గివెన్ టు ది functional group in case if it contain carbon. ఓకేనా? సో functional group having carbon are present in parent chain, then we have to give number to the carbon in that functional group. ఓకేనా? పేరెంట్ చైన్ లో ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఆ ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటే ఇలాంటి వాటి, ఇందులో ఈ ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ కు
ఖచ్చితంగా నంబరింగ్ ఇవ్వాలి. అది ఈ రూల్ చెప్తుంది. క్లియర్? సో ఆ కార్బన్కు కూడా నంబరింగ్ ఇచ్చాం. అర్థమైందా? ఓకే. కొన్ని ఫంక్షన్ గ్రూప్ ఉన్నాయి. ఆల్కహాల్ CH3 CH2 CH CH3 CH2 OH. రెండు రూల్స్ అప్లై చేద్దాం క్లియర్గా. 1 2 3 4 1 2 3 4 ఎలా చూసినా 4 కార్బన్సే. ఇది OH. దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. సరే నేను పేరెంట్ చైన్ ఇలా తీసుకుంటాను సార్. 1 2 3 4 అంటే తప్ప తీసుకోకూడదట. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ను పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేయాలి. ఎట్లయినా ఒకటే కదా. నో నో, ఫంక్షనల్ గ్రూప్ ఖచ్చితంగా పేరెంట్ చైన్లోనే ఉండేలాగా చూసుకోమనే కదా రూల్ చెప్పాడు. ఓకే, అంటే పేరెంట్ చైన్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్లో అంటే ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ అయిన OHలో కార్బన్ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. 1 2 3 4. If functional group has a carbon, numbering should be given to the carbon in that functional group. ఆ ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ కు నంబరింగ్ ఇవ్వాలి. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, డన్. దిస్ ఓవర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 9. Suppose a compound contain functional group, double bond, triple bond and substituent. అన్నీ ఉన్నాయో కాంపౌండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, the compound is CH3 CH CH3 CH double bond CH C triple bond C CH2 COOH. Say Br. Okay, so see the compound. This compound contain bromine, a substituent, a double bond, అర్థమవుతుందా ఇక్కడ, a triple bond and a functional group. అన్నీ ఉంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అదే మాట్లాడదాం. If a compound contains a functional group, double bond, triple bond, then the priority order is functional group has a high priority, then double bond, then triple bond, and the least is substituent. సో వీటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఇవ్వాలి, తర్వాత డబల్ బాండ్కు, తర్వాత ట్రిపుల్ బాండ్కు, తర్వాత సబ్స్టిట్యూయెంట్కు. అలా ప్రియారిటీ బేస్ చేసుకొని నేమ్ ఇవ్వాలి, నంబరింగ్ కూడా. అర్థమైందా? ఓకే, ఇది 9th రూల్. ఓకే, ఇవన్నీ ఒకలా ఉంటాయి. నెక్స్ట్ 10th రూల్ కొంచెం డిఫరెంట్, కొంచెం కష్టం, చూద్దాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ రూల్ నెంబర్ 10, లాస్ట్ రూల్ అయినా ఇది. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకే, ఈ రూల్స్ మనకు బాగా అర్థమైపోతే ఆర్గానిక్ కాంపౌండ్స్ కు నేమ్ ఇవ్వడం చాలా ఈజీ. ఓకేనా? చిన్నపిల్లలకు స్వామి పూజారి పేర్లు పెడతారు కదా, ఎలా పెడతారు? ఏ డేట్లో బేబీ బర్త్ ఉంది, అలాగే ఏ టైం, అది మార్నింగా, నైటా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, అలాగే ఎన్ని అవర్స్కి, ఎన్ని మినిట్స్కి, ఎన్ని సెకండ్స్కి అన్నీ చూసి దాన్ని బుక్ తీసి వాళ్ళు
కొన్ని రూల్స్ ఫాలో అవుతూ నేమింగ్ ఇస్తారు. ఇక్కడ మనం చేసేది కూడా అదే. ఆ టర్మినాలజీస్ ఏంటి, తర్వాత రూల్స్ ఏంటి అన్నీ తెలుసుకుని మనం కూడా కార్బన్ కాంపౌండ్స్ నేమ్ ఇస్తున్నాం. అలాగని మనం పూజారులం కాదు నాన్న. ఓకే, డన్. నెక్స్ట్ చూద్దాం, లాస్ట్ రూల్, 10th రూల్. ఓకేనా? యాక్చువల్గా పేరెంట్ చైన్లో బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ ఆ బ్రాంచ్కు మళ్ళీ సబ్ బ్రాంచ్ ఉంటే అప్పుడు ఎలా? If a branch contains sub branch, అప్పుడు ఎలా? నంబరింగ్ ఇవ్వడం ఎలా, నేమ్ ఇవ్వడం ఎలా అనేది చూడాలి. ఓకేనా? సరే, ఇఫ్ ఏ బ్రాంచ్ కంటైన్ సబ్ బ్రాంచ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ parent chain is the longest chain having more substituent. ఫస్ట్ చెప్పిందే పేరెంట్ చైన్ షుడ్ కంటైన్స్, పేరెంట్ చైన్ అంటే ఏముండాలి? మోర్ కార్బన్స్ అండ్ ఆల్సో మోర్ సబ్స్టిట్యూయెంట్. కార్బన్స్ ఎక్కువ ఉండడమే కాదు, సబ్స్టిట్యూయెంట్స్ కూడా ఎక్కువ ఉండాలి. అలా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రూల్ అదే కదా. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎ బ్రాంచ్ కంటైన్ సబ్ బ్రాంచ్, ఇఫ్ ఏ బ్రాంచ్ కంటైన్ సబ్ బ్రాంచ్, ఒక బ్రాంచ్కు మళ్ళీ సబ్ బ్రాంచ్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే నంబరింగ్ ఈజ్ గివెన్ టు దట్ బ్రాంచ్. ఆ బ్రాంచ్కు నంబరింగ్ ఇవ్వాలి. బ్రాంచ్లో సబ్ బ్రాంచ్ ఉన్నప్పుడు ఆ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, దానికి నంబరింగ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఐడియా వస్తుంది. CH3 CH, CH3, CH2, CH2, CH, CH2, C, CH3, CH3, CH2, CH3, CH2, C, CH2, CH3, CH, CH2, CH3. ఇలా కాంపౌండ్ తీసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? బ్రాంచ్లో సబ్ బ్రాంచ్ ఉంటే. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి, అదే మనకు ఛాలెంజింగ్ ఇక్కడ. సరే, పేరెంట్ చైన్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 కార్బన్స్. 1 2 3 4 5 6 7 8 9 కార్బన్స్. 1 2 3 4 5 6 7 8 9 కార్బన్. బాబోయ్, ఎలా వచ్చిన 9 కార్బన్స్? స్ట్రైట్ 9 కార్బన్స్, ఇలా వచ్చి ఇలా పైకి వెళ్తే 9 కార్బన్స్, ఇలా వచ్చి కిందికి వస్తే 9 కార్బన్స్. సో 3 పేరెంట్ చైన్స్, 3 లాంగెస్ట్ చైన్స్ ఆర్ పాసిబుల్. ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో మోర్ సబ్స్టిట్యూయెంట్. ఏ లాంగెస్ట్ చైన్కి అయితే ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయో దాన్ని పేరెంట్ చైన్గా కన్సిడర్ చేయాలి. చూద్దాం. స్ట్రైట్గా తీసుకున్నాం అనుకో, సబ్స్టిట్యూయెంట్స్ ఎవరవుతారు? ఇది పేరెంట్ చైన్ అనుకో. దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూయెంట్, ఎంటైర్ 1, సెకండ్ సబ్స్టిట్యూయెంట్, థర్డ్ సబ్స్టిట్యూయెంట్. అంతేనా? 1 2 3 4 5 6 7 8 9 పేరెంట్ చైన్, 3 సబ్స్టిట్యూయెంట్. స్ట్రైట్గా తీసుకుంటే 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైట్గా కాకుండా ఇలా వచ్చి ఇలా పైకి వెళ్దాం. అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుందా? ఇలా పైకి వెళ్తే మళ్ళీ ఇలా వెళ్ళిన 3 బ్రాంచెస్, 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్. ఇలా పైకి పేరెంట్ చైన్, ఇది పేరెంట్ చైన్, 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు ఇలా అవుతాం, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా. అర్థమవుతుందా? ఇలా. అప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఎవరు ఉంటారో చూద్దాం. రైట్,
సో ఇలా ఇలా దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. సో దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. క్లియర్? వన్ సబ్స్టిట్యూయెంట్, సెకండ్ సబ్స్టిట్యూయెంట్, థర్డ్ సబ్స్టిట్యూయెంట్, ఓకేనా, ఫోర్త్ సబ్స్టిట్యూయెంట్. సో 1 2 3 4 దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. క్లియర్? ఇప్పుడు 4 సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి. అర్థమైందా? ఇలా తీసుకోండి. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. క్లియర్? ఓకే, ఇప్పుడు పేరెంట్ చైన్ సెలెక్షన్ అయిపోయింది. ఓకేనా? బ్రాంచెస్ చూద్దాం. ఇదేంటిది? మిథాయిల్. ఇక్కడ మిథాయిల్, ఇక్కడ మిథాయిల్. ఓకే, మరి ఇదేదో బిగ్గా ఉంది. ఇది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో మళ్ళీ సబ్ బ్రాంచ్. అదే కదా మనం మాట్లాడుతున్నాం, బ్రాంచ్ లో సబ్ బ్రాంచ్. సో దిస్ ఈస్ ద సబ్ బ్రాంచ్. దిస్ ఈస్ ద బ్రాంచ్ ఫర్ దిస్ పేరెంట్ చైన్. ఈ పేరెంట్ చైన్ కి ఇదంతా ఒక బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ లో మళ్ళీ సబ్ బ్రాంచ్. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అలాంటప్పుడు ఇఫ్ ఎ బ్రాంచ్ కంటైన్స్ సబ్ బ్రాంచ్, బ్రాంచ్ కు సబ్ బ్రాంచ్ ఉంటే నంబరింగ్ ఈస్ గివెన్ టు దట్ మెయిన్ బ్రాంచ్. ఈ మెయిన్ బ్రాంచ్ కు నంబరింగ్ ఇవ్వాలి. ఎలా? ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఇవ్వకూడదు, పేరెంట్ చైన్ కు లింక్ అయిన కార్బన్ నుంచి ఇవ్వాలి. 1 2 3 4 దట్ ఈస్ ద రూల్. బ్రాంచ్ లో సబ్ బ్రాంచ్ ఉన్నప్పుడు బ్రాంచ్ కు నంబరింగ్ ఇచ్చాం. ఇప్పుడు పేరెంట్ చైన్ కు నంబర్లు ఇవ్వాలి కదా. 1 2 దగ్గర, 3 4 5 దగ్గర ఒక పెద్ద బ్రాంచ్, 6 7 దగ్గర 2 బ్రాంచ్లు, 7 7 టోటల్ ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనము లెఫ్ట్ నుంచి రైట్ కు నంబరింగ్ ఇస్తే పొజిషన్స్ ఏమొచ్చాయి? 2 3 4 5 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, 2 5 6 7 7 దగ్గర 2 ఉన్నాయి, 7 7 21. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి ఇద్దాం. 1 2 3 ఇట్లా. సో 1 2 3 3 దగ్గర 2 ఉన్నాయి కదా, 3 3 4 5 దగ్గర ఒకటి ఉంది, 5 6 7 8 8 దగ్గర ఒకటి ఉంది. సో 8 ఒక 5 13 13 ఒక 6 19. సో రైట్ నుంచి లెఫ్ట్ కి ఇస్తే లీస్ట్ సమ్ వస్తుంది. కాబట్టి నంబరింగ్ రైట్ నుంచి లెఫ్ట్ కి ఇవ్వాలి. ఓకేనా? సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి ఇవ్వాలి. ఇచ్చేద్దాం. సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4 5 6 7 8 9. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి ఇచ్చాం. ఓకే, సరే. ఇప్పుడు దీనికి నేమ్ ఇవ్వాలి. ఇదేంటి? మిథాయిల్ మిథాయిల్ మిథాయిల్. 3 ఐడెంటికల్ ఉన్నప్పుడు ట్రై మిథైల్ అంటాం. బాగుంది. మరి దీన్ని ఏమనాలి? బ్రాంచ్ లో 4 కార్బన్స్ ఉన్నాయి కదా, కాబట్టి బ్యూటైల్ అంటాం. ఏమనాలి? బ్యూటైల్. ఏమనాలి? బ్యూటైల్. కానీ ఇట్స్ నాట్ ఏ జస్ట్ బ్యూటైల్. దిస్ బ్యూటైల్ కంటైన్ ఇథైల్ అట్ సెకండ్ కార్బన్. కాబట్టి ఏం చెప్పాలంటే 2 దగ్గర ఇథైల్ ఉన్న బ్యూటైల్ అనాలి. అంటే 2 ఇథైల్ బ్యూటైల్, అది దాన్ని 2 దగ్గర ఇథైల్ ఉన్న బ్యూటైల్. ఇవేమో మిథైల్స్. సో ఈ మిథైల్ స్టార్ట్స్ విత్ ఎం. మిథైల్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఎమ్తో. బ్యూటైల్ దేంతో స్టార్ట్ అవుతుంది? బితో. కాబట్టి ఆల్ఫాబెటికల్ అది ముందు వస్తుంది కాబట్టి ఈ పార్ట్ నుంచి చెప్పాలి. ఎక్కడ ఉంది అది? 5 దగ్గర ఉంది. సో 5 ఎవరది? 5 దగ్గర ఉన్నది 2 ఇథైల్ బ్యూటైల్. సో జనరల్లీ బ్యూటైలే, కాదంటే 2 దగ్గర ఇథైల్ ఉన్న బ్యూటైల్. సో 5 దగ్గర 2 ఇథైల్ బ్యూటైల్. దెన్ 3 దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి, 8 దగ్గర ఒకటి ఉంది. 3 8 ట్రై మిథైల్. మొత్తం 9 కార్బన్స్ కదా. సో నొనేన్. మొత్తం 9 కార్బన్స్ కాబట్టి నొన్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ. ఇది 10th రూల్. ఓకేనా? బ్రాంచ్ లో సబ్ బ్రాంచ్ ఉన్నప్పుడు ఆ బ్రాంచ్ కూడా నంబరింగ్ ఇవ్వాలి. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంటే వచ్చిన లైక్ చేయండి. ఈ రూల్స్ అయిపోయాయి.
నెక్స్ట్ క్లాస్లో ఫంక్షనల్ గ్రూప్ ప్రియారిటీ ఆర్డర్ చూద్దాం. ఏ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కువ ఇంపార్టెన్స్, ఏది తక్కువ అని. తర్వాత ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.